ఇక్కడ కేసీఆర్ జగన్ల విషయంలో బాబుకి సంబంధించి ఒక విచిత్రమైనటువంటి ఈక్వేషన్. అంటే ఇది అసలు ఎవరు ఆలోచించట్లేదు ఈ కోణాన్ని. మీడియా కూడా ఈ కోణాన్ని ప్రొజెక్ట్ చేయట్లేదు. రోజు మాట్లాడుతున్నది ఏంటి, మోడీ వైపుకు ఉండిపోతున్నారు వీళ్ళు, మోడీ వైపుకు ఉండిపోతున్నారు, యూపీఏ ఇటు రావట్లేదు ఎవరు, జగన్ను కేసీఆర్. తను రాష్ట్రం కోసం లేదా తెలుగు వాళ్ళ కోసం తను వెళ్ళి కాంగ్రెస్తో కలిస్తే తన వెంట రావట్లేదు అన్నది ఈయన బాధ. నిజంగా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రత్యర్థి పార్టీలు ఒక కేంద్ర పార్టీకి మద్దతు ఇవ్వడం సాధ్యమవుతుందా? ఉదాహరణకి తమిళనాడు తీసుకుందాం. డిఎంకే కాంగ్రెస్తో ఉందనినే కదా ఏఐఏడిఎంకే బీజేపీతో కానీ లేదా వేరే పార్టీతో ఉండటం. అట్లాగే బీహార్లో తీసుకుందాం. జేడీయూ ఎట్టుకుంది, మొన్నటిదాకా కాంగ్రెస్తో కలిసిన జేడీయూ ఇప్పుడు ఎన్డీఏకి ఎందుకు వచ్చింది? అక్కడ ఆర్జేడీ వచ్చి కాంగ్రెస్తో ఉంటుంది, ఆర్జేడీతో తలనొప్పి కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రత్యర్థులు అయ్యారు. ఇంతకుముందు అక్కడ ప్రత్యర్థి బీజేపీ వర్సెస్ జేడీఎస్. బీజేపీని వచ్చి తమతో కలవమని నితీష్ కుమార్ అడగరు కదా. అట్లాగే మమతా బెనర్జీ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది. అందుకే కదా కమ్యూనిస్టులు సపోర్ట్ చేయట్లేదు మమతకి, విడిగా ఉంటున్నారు. అంటే ఇద్దరుగా ప్రధాన ప్రత్యర్థులు వచ్చి ఒక చోటకి సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు వాళ్ళు కలిసినటువంటి సందర్భం ఉత్తరప్రదేశ్ లాంటి చోట జరిగినాయి. కానీ అది బీజేపీకి వ్యతిరేకంగా. వీళ్ళిద్దరూ ఒకప్పుడు బద్ధశత్రువులు. అప్పట్లో సమాజ్వాదీ పార్టీ కూటమిలో బీఎస్పీ లేదు, బీఎస్పీ కూటమిలో సమాజ్వాదీ లేదు. ఇప్పుడు బీజేపీ తమ ప్రథమ శత్రువు కాబట్టి, బీజేపీ వాళ్ళు ఇద్దరు నష్టపోయారు కాబట్టి, గత ఎన్నికల్లో బీఎస్పీ ఒక్క సీటు కూడా రాకుండా పోయింది కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటుంటాయి. ఇక్కడ ఇవాళ జగను కేసీఆర్ గురించి పదే పదే చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. ఏం చేయాలి వీళ్ళిద్దరూ? ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయకుండా బీజేపీతో కలవలేరు. వీళ్ళిద్దరికీ కూడా మైనారిటీ ఓట్లు కానీ లేకపోతే లోకల్ ఇష్యూస్ ఉన్నాయి. సరే, బాబు ఓ పక్కన వాళ్ళతోనే అంటగడుతుంటారు బీజేపీతో, అది పక్కన పెడితే ఫెడరల్ ఫ్రంట్కి వెళ్ళడం తప్పు అనేది. అంటే ఏం చేయాలి? వీళ్ళిద్దరు వచ్చి చంద్రబాబుతో పాటు కాంగ్రెస్తో కలవాలా? ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన ప్రత్యర్థులు వచ్చి ఒకే పార్టీకి మద్దతు ఇస్తారా? లేదంటే ఇక్కడ తెలంగాణలో చూస్తే టీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్, బీజేపీ కాదు. అక్కడ జగన్కైనా సరే అదే ఇష్యూ. వైసీపీకి ఏమి ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాదు, అతని ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం. వీళ్ళిద్దరు ప్రధాన ప్రత్యర్థుల్ని వదిలేసేసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటారా లేదా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారా? మరి ఈ పదానికి అర్థం ఏంటి? మీరు అట్లెట్లా కలుస్తారంటే ఏం చేయాలి వీళ్ళిద్దరు? మోడీతో కాదనేది తేలింది, ఫెడరల్ ఫ్రంట్ అని తేలింది. అదేమంటే ఫెడరల్ ఫ్రంట్ మోడీకి మద్దతు. మరి ఫెడరల్ ఫ్రంట్ మోడీకి మద్దతు అయితే ఇంతకుముందు మనం పెట్టిన యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్లు కూడా అట్లాగా మద్దతు తీసుకున్నాయే కదా. ఎన్నికల తర్వాత తేలుతాయి. కానీ ఇది ఒక ఫ్రంట్ అనేటువంటిది అయితే రికగ్నైజ్డ్ బాడీనే కదా. అది పక్కన పెడితే వీళ్ళిద్దరూ ఎందుకు రావట్లేదు, మోడీని ఎదిరించడానికి ఎందుకు రావట్లేదు మాతో అంటే ఎలా కలిసి వస్తారు వీళ్ళిద్దరు చంద్రబాబుతో కలిసి? ఇది మాత్రం ఎవరు ఆలోచించట్లేదు, ఎవరు ప్రశ్నించట్లేదు. ఇదే విచిత్రమైనటువంటి ఈక్వేషన్. చంద్రబాబుతో కలిసి వెళ్ళడం కేసీఆర్కి జగన్కి సాధ్యమవుతుందా? మరి ఆయన ఎట్లా కలవాలని కోరుకుంటున్నారు? రెండే ఉన్నాయి దేశంలో అంటున్నారు. మరి తనతో ఉన్నటువంటి వాళ్ళతో ఎట్లా కలవమని కోరుతున్నారు? మూడో ఫ్రంట్ వద్దంటున్నారు, తనతో కలవమంటున్నారు. ఎట్లా సాధ్యం? అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వైసీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా? లేకపోతే తెలంగాణలో టీఆర్ఎస్ ఏమైనా తెలుగుదేశాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? ఇదేం విచిత్రమైనటువంటి ఇదైతే. బట్ మీడియా మాత్రం అదే అనుకూల యాంగిల్ వేస్తుంది కాబట్టి ఈ పాయింట్స్, కీ పాయింట్ని మాత్రం పక్కన పెట్టేసి ఆయన ఏదంటే అదే హైలైట్ చేస్తుంది. అసలు నిజాన్ని మాత్రం తర్కించట్లేదు, చర్చించట్లేదు.